26 ప్రశ్నలకి లైవ్ డిబేట్ ఒకటి పెట్టారు. ఏం జరిగింది అసలు? ఎవరినో వస్తే కదా. ఓకే, మనం క్వాలిఫైడ్ పీపుల్ అని చెప్పామా లేదా? అయినా సరే వచ్చి మాట్లాడినట్లున్నారు కదా. కదమ్మా, మనం అడిగింది ఏంటి? పోనీ ఏదైనా ఒక ఆన్సర్ చెప్పను. మన దాంట్లో మనం అడిగిన దాంట్లో ఏదైనా ఒక దాంట్లో చెప్పమని చెప్పు. ఏదో ఒక ఆన్సర్ చెప్పని చెప్పమ్మా. మీకు అసలు మీ ప్రశ్నల్లో వేటికి సమాధానం రాలేదా ఆ 2 గంటలు 3 గంటల లైవ్ లో? మనం ఎందుకంటే వాళ్ళ కోరిక ఏమిటి? మనందరినీ మతం మార్చాలి, ఇదే కదా వాళ్ళ కోరిక. మనం అంతా మతం మారిపోవాలనేది వాళ్ళ యాంబిషన్. సరే, మతం మారిపోదాం. ఎక్కడ లేనిది ఏదైనా అక్కడ ఉంటే వెళ్ళిపోదాం. అమ్మా సార్, ఇది మీకు పంపించాను, మీరు ఒకసారి చూసి దాన్ని వీడియో చేసి పెట్టండి సార్. నేను ఒక స్టూడియోలో ఉన్నాను, చక్కగా మనం మాట్లాడుకుందాం. మీరు పరిశుద్ధం అన్నారు కదా, నేను అశుద్ధం అన్నాను. ఓకే, మీదే లేట్ సార్, మేము వెయిట్ చేస్తుంటాం. ఇంకా సోది ఉంటుంది, అతను మాట్లాడు. ఇంక చూడండి, అది చూస్తే ఇంక ఉండదు సినిమా. ఎందుకంటే మనం ఒక సభ్య సమాజంలో బతుకుతున్నాం. సభ్య సమాజం ఇలాంటి డ్రెస్ ఉండాలి, ఇలాంటి తిండి తినాలి, కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఉంటేనే. ఇప్పుడు రోడ్డు మీద రెడ్ లైట్ వేస్తే మనం ఆగుతాం, జంతువులు ఆగవు. అందుకని వాళ్ళ యానిమల్స్ కదా. సో రూల్స్ మనకే కదా. మీరు గమనించండి, ప్రపంచం ఎక్కడ ఎక్కువ క్రైమ్ ఉంది, ఎక్కడ ఎక్కువ రక్తపాతం ఉంది, ఎక్కడ ఎక్కువ ఏమంటారండి జోదం ఉంది, ఎక్కడ ఎక్కువ ఇది ఉంది, ఎక్కడ ఎక్కువ వ్యభిచారం ఉంది, ప్రపంచంలో ఎక్కడ స్లాటర్ హౌస్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఏ మతం ఉంది. ఇది 2024 అమ్మా. 1924 అంటే 100 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో మహాశివరాత్రి బాగా జరిగేది, శ్రీరామనవమి బాగా జరిగేది, దీపావళి బాగా జరిగేది, వినాయక చవితి బాగా జరిగేది. ఇప్పుడు జరుగుద్దా? ఎందుకు జరగదు చెప్పండి? ఒక మతానికి సంబంధించిన వాళ్ళంతా ఏర్పడిపోయారు కాబట్టి. అంటే హిందువులు తగ్గిపోతే వాళ్ళ గుళ్ళు ఉండవు, వాళ్ళ పండగలు ఉండవు. రాముల వారి గుడి ఇప్పుడు చికెన్ సెంటర్ అక్కడ పాకిస్తాన్లో, అమ్మవారి గుడి ఉచ్చలతొడ్డి. నువ్వేమో అబద్ధాలు చెప్తుంటావు అక్కడ, అన్ని మతాలు ఒకటే అని. ఈ పసుపు పండగ కావచ్చు, లేకపోతే తలంబరాలు కావచ్చు, తాలిబొట్టు కావచ్చు, కాలికి మెట్టెలు కావచ్చు, గాజులు కావచ్చు, చీర కావచ్చు, ఆ మాటకు వస్తే వీళ్ళ లోపల ఉండే బ్లడ్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడవమ్మా? నేను ఎప్పుడు ఉదాహరణ ఇస్తుంటాను చూసారా, ఆటో మీద ఆల్టో, ఆటో మీద ఆల్టో అని అయితే కార్ అయిపోద్దా? మేము క్రిస్టియన్స్ అంటే అయిపోతారు వీళ్ళు? అయిపోతారా? ఎలా అయిపోతారు? నిన్న ఒక గొర్రె ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు. నేను అన్నాను, ఎందుకు నాన్న ఈ పనికిమాల మెసేజ్లు, నువ్వు వచ్చే హైదరాబాద్లో ఉన్నాను నేను, ఇక్కడికి వచ్చే ఈ లొకేషన్ ఇది, కాకపోతే మీ అమ్మ నాన్న పేరు చెప్పు అన్నాను. అంతే, ఇంకంతే. స్టాలిన్లో సాంగ్ అర్థం కదా. అమ్మ నాన్న పేరు చెప్తే ఏమవుద్దమ్మా? నేను కొంచెం హార్ష్గా చెప్తాను కదా, వాళ్ళు మనకే పుట్టారని, అది ఒప్పుకోవాల్సి వద్దుగా. వాడు అది మాత్రం చెప్పలే, ఏవో కామెంట్లు పెట్టాడు. వద్దులేనా, టైం వేస్ట్, లొకేషన్ పెట్టా, హైదరాబాద్లో ఉన్నాను, వచ్చి నన్ను మతం మార్చేయి. అది చేయరు. తండ్రి పేరు తల్లి పేరు చెప్పుకోవడానికి భయపడే అంత దిక్కుమాలిన బతుకు దేనికంటారు? ఇంకెత్తను చూడండి, ఆదోని నుంచి గొర్రె, ఏం పేరు? నరసింహ. ఇప్పుడు ఈ పేరు ఎందుకు పెట్టారు అని అడిగామనుకోండి, ఏం చెప్తాడు? వాళ్ళకి తెలవక. అంటే తెలివైన వాళ్ళు, అమ్మనంత తెలివి తక్కువ. నేనైతే, మీరైతే, ఆయన అయితే మన పూర్వీకులు గొప్ప అని చెప్పగలంగా? వాళ్ళని చెప్పండి. హలో నరసింహం గారు,
దాసు గారు సార్ బాగున్నారా? బాగున్నా సార్, బాగున్నాము. సార్ నేను ప్రయాణాల్లో ఉన్నాను, అందువలన పాప మీరు ఫోన్ చేస్తున్నారు, నాకు కుదరడం లేదు. సార్ ఏమన్నా చెప్పాలా నాతో? అది ఏదేదో మాట్లాడుతారు మీరు, ఏది లైన్ లేకుండా మాట్లాడుతున్నారు కదా. కాదు సార్, ఏం మాట్లాడినా దానికి రుజువు ఉంది. మీరు ఒకటి చెప్పండి, ఏది లైన్ లేదో. ఇక్కడ ఎల్ఐఓఎన్ లైన్, ఎల్ఐ అని లైన్లో పెడతాను, చెప్పండి. అదే లైన్ లోనే మాట్లాడాలి. ఒకటి చెప్పండి, ఒక్కటి చెప్పండి సార్. ఏదో బుక్, ఆ బుక్, ఈ బుక్, బూజు బుక్ ఆ బుక్ అని మాట్లాడుతున్నారు. కాదు సార్, బైబిల్ పనికిమాలింది అన్న సార్, నేను బైబిల్ పనికిమాలింది అన్నాను, దాని మీద నిలబడతాను. మీరు కావాలితే నా తప్పు అయితే నేను క్షమాపణ చెప్తా. బైబిల్ ఎట్లా తప్పవుతుంది? రైట్. మీరు 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 బైబిల్ పరిశుద్ధం అని నమ్ముతున్నారా? బైబిల్ పరిశుద్ధం అని మీరు నమ్ముతున్నారా? అవును, పరిశుద్ధమైనది గ్రంథం అని నేను నమ్ముతున్నా. రైట్ రైట్ ఓకే. ఇప్పుడు నేను అది మగోళ్ళే చదవాలా, అందరూ చదవచ్చా? అందరూ చదవచ్చు, భూమి మీద ప్రతి మనిషి చదవచ్చు. లేడీస్, జెంట్స్, చిల్డ్రన్స్ ఏం తేడా లేదుగా? శరీరాలు ఆత్మకి కావు, బాడీ కోటే శరీరం ఉండదు. పురుషు అనే భేదం లేదు. థ్యాంక్ యూ సార్. మీకు చదవచ్చు కదా? అవును. మీకు పెళ్ళి అయిందా సార్? అన్నీ అయింది. మీ భార్యకి చదవచ్చు కదా? చదవచ్చు. మేము ఇప్పుడు స్టూడియోలో ఉన్నాం, మీరేం అనుకోకుండా నేను బైబిల్లోంచే వచనాలు పంపిస్తా, మీరు ఒక్క వీడియో మీ భార్యతో చదివించి మాకు మళ్ళీ వెంటనే ఫోన్ చేయండి సార్, వీడియో చేసి. ఓకే, ఇప్పుడే పంపండి. మగోళ్ళు కూడా చదవలేరు, ఆడవాళ్ళు కాదు, మగోళ్ళు కూడా చదవలేరు. మీకు అది పంపిస్తాను. యూ కాంట్, ఇప్పుడే అతను పంపిస్తాను, ఆ ఉపన్యాసం ఇస్తాడు. స్టిల్ ఇప్పటికీ బైబిల్లో ఉన్నాయా గురువు గారు అవి? అయ్యో దేవుడా, ఓ పని చేస్తావమ్మా. అంటే పాత వచనం, కొత్త వచనం అని ఏవో కొన్ని డిఫరెన్సెస్ తీసుకొచ్చారు కదా పాత వచనానికి, అప్డేటెడ్ వర్షన్. ఇప్పుడు మీరు ఈ కెమెరా పని చేయలేదు అనుకోండి, రిపేర్ చేస్తారు. ఇంకా అది పనికిరాదు అనుకుంటే పాడేస్తారు. పనికిరాదు అని మీరు మాకు చెబుతూ దాన్ని అక్కడ పెడితే అంటే మమ్మల్ని ఏం చేద్దామని? అంటే పిల్లలదా కెమెరా? అది పిల్లలకి ఎత్తాం కదా మనం, బొమ్మది కాదుగా. నువ్వు పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్పు, తగలెట్టేద్దాం ఇప్పుడే లైవ్లో. తగలెట్టవుగా. అది పనికి మాలిందని నువ్వు ఒప్పుకుంటే తగలెట్టు. అది పరిశుద్ధం ఉన్నప్పుడు ఒప్పుకో. అది పనికి మాలిందని నేను ఎందుకు అంటున్నా అంటే, మగోళ్ళు చదవలేరు, మాడోళ్ళు కాదు.